హలో గాయ్స్, వెల్కమ్ ఆల్. మరి ఈరోజు సెషన్లో మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దామండి. సో మరి లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాము, కొన్ని ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. అది ఎలాంటి క్వశ్చన్స్ అంటే, సో దిస్ ఈస్ వాట్ పాయింటర్స్ సి అండ్ C++లో ఉన్నాయి కానీ జావాలో లేదు, ఎందుకు అని దాని గురించి చెప్పడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ మోర్ ఇంటర్వ్యూ క్వశ్చన్ గురించి మనం డిస్కషన్ చేయడం జరిగింది. అదేంటంటే .exకి .class ఫైల్కి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా అనేది చెప్పడం జరిగింది ప్రీవియస్ సెషన్లో. ఎవరైతే ప్రీవియస్ సెషన్ అటెండ్ కాలేదో వాళ్ళు వెళ్ళేసి మన ప్రీవియస్ సెషన్ని చూడొచ్చు. ఓకే, రైట్. ఇవన్నీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంది, లాస్ట్ క్లాస్ చెప్పడం జరిగింది. ఓకే, ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటే ఏంది. సో దీస్ ఆర్ ద టాపిక్స్ వీ హ్యావ్ కవర్డ్ ఇన్ ద లాస్ట్ సెషన్. ఇస్ ఇట్ ఓకే? రైట్. సరే, నా here we are going to discuss about the new concept that is called as object oriented ప్రోగ్రామింగ్. ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. నేను ఒక పాయింట్ మీకు రికమెండ్ చేస్తాను ఇక్కడ, అది గుర్తుపెట్టుకోండి. ఆల్వేస్ రిమెంబర్ వన్ పాయింట్. మీరు ఎవరైనా కావచ్చండి, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కొన్ని టాపిక్స్ మీకు పక్కాగా ఐడియా ఉండాలి. పక్కాగా ఐడియా ఉందంటే మీరు హ్యాపీగా ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఆ టాపిక్స్ మీకు ఐడియా లేదంటే యూ హ్యావ్ టు టేక్ సమ్ టైమ్ టు లెర్న్ దీస్ థింగ్స్. ఫస్ట్ నేర్చుకోండి, హెవీగా హ్యూజ్గా నేర్చుకోండి, అంత సింపుల్గా కాదు. అర్థమైందా? రైట్. సో చాలా ఎక్సలెంట్గా నేర్చుకుని తర్వాత మీరు ఇంటర్వ్యూ వెళ్ళి కూర్చోండి. ఎందుకంటే రియల్ టైమ్ సబ్జెక్ట్లో వాళ్ళకు రియల్ ఇంజనీర్స్ కావాలి. రియల్ టైమ్ సబ్జెక్ట్స్లో దే వాంట్ రియల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. అంతే కదా. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సార్ వైబ్ కోడింగ్ ఉంది కదా, అంటే వైబ్ కోడింగ్ అంటే ఏని యూజ్ చేసేయచ్చు. ఎస్, వి గాట్ ఉంది. కానీ రియల్ టైమ్ సబ్జెక్ట్లో సబ్జెక్ట్ యొక్క డీపర్ కాన్సెప్ట్స్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఆల్వేస్ వాళ్ళ జాబ్స్ ఎక్కడికి పోవు. ఎంత వచ్చినా కూడా వాళ్ళ జాబ్స్ అనేది పోదండి. ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో మరి ఇక్కడ ఏదైనా సరే కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలా అని అనుకున్నట్లయితే దెర్ ఈజ్ నో షార్ట్ కట్. గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్ అనేది లేదు. అర్థమైందా? సో ఫస్ట్ కీప్ దిస్ పాయింట్ ఇన్ యువర్ మైండ్. సరే, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం మన యొక్క సబ్జెక్ట్ని బిగిన్ చేద్దామండి. ఓకేనా? సో వాట్ ఈస్ అవర్ సబ్జెక్ట్ హియర్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకే, మరి ఏదన్నా సరే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఏదన్నా కావచ్చు, అది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే డేటా మనకు ఆబ్జెక్ట్స్ టైప్లో చూపించడం జరిగిందంటే, అంటే ఐల్ షో యూ, ఐల్ జస్ట్ గివ్ వన్ ఎగ్జాంపుల్ హియర్. సో హియర్ ఇఫ్ in any object oriented ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఏదైనా సరే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డేటా మస్ట్ బి రిప్రజెంటెడ్. ఎలా చూపిస్తారంటే డేటా మస్ట్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ. ఓకేనా? ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డేటాని ఆబ్జెక్ట్స్ లాగా చూపిస్తారో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఏమంటారు? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఓకేనా? రైట్. సరే, ఏదైనా సరే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీకు 5 పాయింట్స్ చెప్పానండి. ఆ 5 పాయింట్స్ మీకు వచ్చిందంటే మీరు హ్యాపీగా ఇంటర్వ్యూకి వెళ్ళచ్చు. సో దీంట్లో నెంబర్ 1 ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ రాసేస్తాను మీకోసము, తర్వాత డిలీట్ చేస్తాను. ఓకే, వీలైతే ఈ వీడియో చూసేవాళ్ళు సైడ్లో ఎక్కడ రాసి పెట్టుకోవచ్చు, లేదా ఈ క్లాస్ వినేవాళ్ళు సైడ్లో రాసి పెట్టుకోవచ్చు. ఫస్ట్ వన్ దట్ ఈస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో నెక్స్ట్ వన్ తర్వాత ఇక్కడ మనకు హియర్ వీ హ్యావ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఎగ్జెప్షనల్ హ్యాండ్లింగ్. తర్వాత మనకు స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్. ఆ తర్వాత మనకు వాట్ వి సే మల్టీ థ్రెడింగ్. ఆ తర్వాత నెక్స్ట్ వన్ వీ హ్యావ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఈస్ నథింగ్ బట్ సే కలెక్షన్ ఫ్రేమ్వర్క్. ఏమంటారండి? కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ఆర్ కలెక్షన్స్. సింపుల్ కలెక్షన్స్ అని రాసుకుంటాం, బాగుంటుంది. ఓకేనా? ఈ 5 పాయింట్స్ వచ్చిన తర్వాత మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఎందుకంటే ఫ్రెషర్ రౌండ్లో మీరు ఫ్రెషర్గా జాబ్కి వెళ్తున్నారు అని అనుకున్నట్లయితే మీకు దీనిపైన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అర్థమైందా? సో ఈ పాయింట్స్ తెలియకుండా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళారు అంటే మీకు జాబ్స్ ఖచ్చితంగా రావు. ఎందుకంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా తీసుకోండి, ఇఫ్ యూ టేక్ జావా లాంగ్వేజ్, ఇఫ్ యూ టేక్ పైథాన్ లాంగ్వేజ్, ఇఫ్ యూ టేక్ ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, మరి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఖచ్చితంగా ఈ పాయింట్స్ అనేది మీకు కనిపిస్తాయి.
అర్థమైందా? సో మరి జావాని ఇక్కడ ఎందుకు తీసుకోవడం జరిగింది? మీకు డౌట్ రావచ్చు, సార్ మనకు జావాకి వాల్యూ లేదు సార్ అంటే. సో డోంట్ థింక్ అబౌట్ దట్. మరి జావా అనేది 1990స్లో కనుక్కోవడం జరిగింది. 1990స్లో కనుక్కోవడం జరిగింది. 1990s ఇన్ ద సెన్స్ 1990 నుంచి అది 1999 వరకు. యాక్చువల్గా ఎగ్జాక్ట్ అడ్రస్ ఇప్పుడు ఇవ్వట్లేదు, ఎందుకంటే దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ టైం. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్ ఇన్ ద ప్రీవియస్ సెషన్స్. ఒకవేళ డిస్కస్ చేసామంటే వెరీ హ్యాపీ, లేదంటే అప్కమింగ్ సెషన్లో డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో మరి రైట్ నౌ వీ హ్యావ్ అంటే మనకు 2026 లేదా 2026 కన్నా మనం దాటిపోయాం అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దాటిపోయాం, ఓకేనా? రైట్. విచ్ మీన్స్ దట్ దాని అర్థం ఏంటంటే దాదాపు మనకు 30 years అయిపోయినా కూడా దానికి డిమాండ్ అనేది తగ్గదు. ఎందుకంటే ప్రతి ఒక్క బ్యాంకింగ్ అప్లికేషన్స్లో, ఎక్కడండి? బ్యాంకింగ్ అప్లికేషన్స్లో బ్యాంక్స్ ఉన్నాయి కదా, బ్యాంక్స్లో నడిచే ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ అని చెప్పుకోవచ్చు బ్యాంకింగ్ అప్లికేషన్స్ జావాతోనే చేయడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ జావాతో తయారు చేయడం జరుగుతుంది, ఓకేనా? సో అపార్ట్ ఫ్రమ్ దట్ టెలికమ్యూనికేషన్ అప్లికేషన్స్ అన్నీ మనకు జావాతోనే తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మనం ఈ విధంగా ఆండ్రాయిడ్లో ఉన్న ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ మనకు జావాతోనే తయారు చేయడం జరుగుతుంది. ఇజ్ ఇట్ ఓకే? సో అండ్ సో ఆన్. సో మరి జావా అనేది 3 billion, మీ ఇళ్ళల్లో ఏసీలు ఉన్నాయి కదా, 3 billion ఎలక్ట్రానిక్ డివైజెస్ని కంట్రోల్ చేయడం, కమ్యూనికేట్ చేయడం కోసం తయారు చేసిందే జావా. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ జావా బెస్టా పైథాన్ బెస్ట్ అంటే దాని ఫీల్డ్ వాళ్ళు బెస్ట్ అండి. దాని గురించి మనకు అయితే ప్రస్తుతానికి డిస్కషన్ అవసరం లేదు. మనం ఆల్రెడీ మన ఛానల్లోనే దీని గురించి డిస్కషన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకే? సో మరి ఇప్పుడు చూడండి, ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటే ఏంది? మరి మీ ఇళ్ళలో ఏసీలు ఉన్నాయా? దట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ డివైస్, ఓకేనా? సో లైక్ దట్, ఓకే లీవ్ ఇట్. సార్ నాకు మన ఇంట్లో ఏసీ లేదు సార్ అనుకుంటాం, ఎగ్జాంపుల్ కోసం, ఓకేనా? మీ ఇళ్ళల్లో వాషింగ్ మిషన్స్ ఉన్నాయా? వాషింగ్ మిషన్స్ ఎలక్ట్రానిక్ డివైజెస్. స్మార్ట్ టీవీస్ ఉన్నాయా? ఎలక్ట్రానిక్ డివైజెస్. ఐఓటీ అప్లికేషన్ CCTVs ఉన్నాయా? ఎలక్ట్రానిక్ డివైస్. మీ జోబుల్లో మొబైల్ ఫోన్ అన్న ఉంది కదా, దట్ ఈస్ ఆల్సో ఎలక్ట్రానిక్ డివైస్. దాంట్లో యూజ్ చేసే ఆండ్రాయిడ్, మీరు ఆండ్రాయిడ్ యూజర్స్ అన్నట్లయితే దాంట్లో యూజ్ చేసేది ప్యూర్ జావా, అంతే. అర్థమైందా? రైట్. అండ్ దెన్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే ఇప్పుడు చూడండి, మరి మన సబ్జెక్ట్ ఇక్కడ కోర్ జావా కదా, కోర్ జావాలో యూజ్ చేసే అంటే ఇప్పుడు కోర్ జావా ఇది ఎలాంటిదంటే ఇది బేస్ అన్నమాట. ఇది బేస్మెంట్ అంటే పునాది అని చెప్పుకోవచ్చు. దీన్ని బేస్ చేసుకొని అప్కమింగ్లో ఏదైనా తయారు చేయొచ్చు, ఏదైనా కావచ్చు. అది బ్యాంకింగ్ అప్లికేషన్ కావచ్చు. అంటే సార్ దీన్ని మాత్రమే యూజ్ చేస్తారంటే కాదండి. ఐ జస్ట్ క్లారిఫై దట్ వన్. దీన్ని మాత్రమే యూజ్ చేస్తారంటే కాదు. దీని తర్వాత ఇంకొన్ని లెవెల్ సాఫ్ట్వేర్స్ కూడా యూజ్ చేస్తారు, కానీ ఆ సాఫ్ట్వేర్ని డైరెక్ట్గా నేర్చుకుంటారంటే కూడా కాదు. ఎందుకంటే దిస్ ఈజ్ ద బేస్ పాయింట్. నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలన్నా? ఓకే, ఎగ్జాంపుల్ ఏంది మరి? సార్ నేను వితౌట్ నోయింగ్ ద ఆల్ఫాబెట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఐ వాంటెడ్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో మాట్లాడాలా, నేను ఇంగ్లీష్లో ఒక సంథింగ్ పోయం రాయాలనుకుంటున్నాను, లేదా ఒక టెక్స్ట్ బుక్ రాయాలనుకుంటున్నాను అంటే ఆల్ఫాబెట్స్ ఆర్ మ్యాండేటరీ, అవునా? సో ఇన్ ద సేమ్ ఇక్కడ కూడా అంటే ఆ ఆల్ఫాబెట్స్ని బేస్ చేసుకుని అన్ని డిపెండ్ అయినాయి. ఎంటైర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిపెండ్ అయి ఉంది. ఒకవేళ ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఆల్ఫాబెట్స్ తీసేసినట్లయితే దెర్ ఈజ్ నో లాంగ్వేజ్, అవునా కదా? సో ఇన్ ద సేమ్ ఇక్కడ కూడా ఈ జావా పైన మీరు ఎలాంటి పెద్ద పెద్ద అప్లికేషన్స్ అయినా తయారు చేయొచ్చు. బట్ హియర్ యూ హ్యావ్ టు నోట్ వన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అదేంటంటే కోర్ జావాని ప్రతి ఒక్క అప్లికేషన్ తయారు చేయడానికి బేస్, ఓకేనా? సో ఇక్కడి నుంచే అప్లికేషన్ డెవలప్మెంట్ ఫీల్డ్లోకి మీరు వస్తున్నారు. ఇది లేకుండా సార్ నేను వస్తానంటే ఇట్స్ ఏ హైలీ ఇంపాసిబుల్. మరి పైథాన్ నేర్చుకొని మీరు అప్లికేషన్ డెవలప్మెంట్లోకి రావచ్చు. బట్ పైథాన్ ఈజ్ ఎస్పెషల్లీ డిజైన్డ్ ఫర్ డేటా విజువలైజేషన్, నాట్ ఫర్ ప్రోగ్రామింగ్. అర్థమైందా? అందుకని పైథాన్ని స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని కూడా చెప్తారు, కానీ జావాని స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని చెప్పారండి, ఓకేనా? పైథాన్తో మీరు వెబ్ అప్లికేషన్స్ తయారు చేయొచ్చు. ఎస్ అఫ్ కోర్స్, మీకు ఎవరికైనా పైథాన్ కావాలంటే విల్ టీచ్ ఇస్ ఏ కోర్ పైథాన్, అడ్వాన్స్ పైథాన్, డేటా విజువలైజేషన్, ఎవ్రీథింగ్, ఫుల్ స్టాక్ డేటా సైన్స్, ఫుల్ స్టాక్ AI, ఎవ్రీథింగ్ విల్ టీచ్ హియర్, రైట్? నో ప్రాబ్లం. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఆ కోర్ జావా గురించి మనం కొన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాం. ఎందుకు మీరు ఇదే సెలెక్ట్ చేయడం జరిగిందంటే యూ హ్యావ్ టు డిస్కస్ ఆల్ ద డిఫరెంట్ పాయింట్స్. అర్థమైందా? సో రైట్, ఇప్పుడు చూడండి, దీస్ ఆర్ ద పాయింట్స్ యూ హ్యావ్ టు లర్న్ ఫస్ట్. అర్థమైందండి? సరే, ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వెళ్తాం.
హోప్ యూ గాట్ దిస్ వన్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు ముందు నుంచి తెలుసుకోవాలి. ఇదంతా ఏం తెలుసుకోకుండా మీరు డైరెక్ట్గా వచ్చి డైరెక్ట్గా కాలేజ్లో ఏ విధంగా మీరు నోట్స్ రాసి బాయ్స్ ల్యాబ్లో ఎగ్జిక్యూట్ చేస్తారు కదా, అలా చేయడం వద్దండి. యూఆర్ నాట్ రోబోట్స్, రైట్, యూఆర్ హ్యూమన్స్, రైట్ గైస్. సరే, నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి హియర్, ఒకవేళ నెక్స్ట్ పాయింట్ వద్దాం. ఏదైనా సరే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇన్ ఎనీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అంటే ఏదైనా సరే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డేటా ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ. ఎలా రిప్రజెంట్ చేస్తారండి? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ. అర్థమైందా? సరే, నో ప్రాబ్లం. నౌ కమ్ టు ద నెక్స్ట్ పాయింట్ హియర్. టు రిప్రజెంట్ డేటా, ఓకే, టు రిప్రజెంట్ ద డేటా, ఒకవేళ నేను డేటాని రిప్రజెంట్ చేయాలా అని అనుకున్నట్లయితే ఎలా రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాను? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ రూపంలో డేటాని నేను రిప్రజెంట్ చేయాలా అని అనుకున్నట్లయితే వీ హ్యావ్ టు ఫాలో సమ్ ఆఫ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వీ హ్యావ్ టు ఫాలో ద సెట్ ఆఫ్, దేన్ని ఫాలో కావాలండి మనం? సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అవునా? హోప్ యూ గట్ దిస్. లేదా ఆర్ వీ కెన్ సే ఇట్స్ ఎ సెట్ ఆఫ్ కన్వెన్షన్స్ యాజ్ వెల్. సెట్ ఆఫ్ కన్వెన్షన్స్. కానీ మనకు ఓకే, హియర్ వీ జస్ట్ గో విత్ దిస్ సెట్ ఆఫ్ కన్వెన్షన్స్. నో ప్రాబ్లం. అర్థమైందా? సో ఐ జస్ట్ రిమూవ్ దిస్ పాయింట్ హియర్, నో నీడ్ టు గో విత్ దట్. ఇన్ ద రైట్ టైం విల్ కేమ్ ఐల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ కన్వెన్షన్. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఏదైనా సరే మీరు ఆబ్జెక్ట్స్ రూపంలో డేటా డిస్ప్లే చేయాలా అని అనుకున్నట్లయితే మనం ఇక్కడ నుంచి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతున్నాము. అర్థమైందా? సో మరి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ అంటారు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వేరు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ వేరు. అర్థమైందా? రైట్. సో మరి here what I am going to discuss with you, these set of rules and regulations. These set of rules and regulations are called as object oriented features. ఏమంటారండి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్. ఓకే, got this? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డేటాని ఆబ్జెక్ట్స్ రూపంలో మీరు డేటా డిస్ప్లే చేయడం జరుగుతుంది. అవునా? ఆ డేటా మీరు డిస్ప్లే చేయాలా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని అనుకున్నట్లయితే వీ హ్యావ్ టు ఫాలో సమ్ ఆఫ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మరి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఏమంటారు ఇక్కడ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ అంటారు. ఓకేనా? రైట్. సరే, మరి నా కమ్ టు ద పాయింట్ హియర్. వాట్ డస్ ఇట్ మీన్ హియర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్? ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్, దీంట్లో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్లో మనకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఓకేనా? ఎలాంటి పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ అంటే యూ నో వెరీ వెల్ అబౌట్ దీస్ థింగ్స్. ఐ హోప్ దట్, నేను అనుకుంటున్నాను మీకు ఇది మీకు చాలా బాగా తెలుసు అనేసి. ఓకే, తెలియదంటే నో ప్రాబ్లం. ఫస్ట్ వన్ క్లాస్, నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్. అపార్ట్ ఫ్రమ్ దట్ తర్వాత మనకి ఇక్కడ నుంచి ఏముందండి? ఇట్స్ ఏ ఎన్క్యాప్సులేషన్. ఇదంతా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం రియల్ టైంలోకి వెళ్తున్నామండి. ప్రతి ఒక్క పాయింట్ రియల్ టైం తీసుకుంటాం, అంతే కదా? రైట్. సో నెక్స్ట్ వన్, ఇట్స్ ఏ డేటా అబ్స్ట్రాక్షన్. ఏమంటారు? ఇట్స్ ఏ డేటా అబ్స్ట్రాక్షన్. నెక్స్ట్ వన్, హియర్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్హెరిటెన్సెస్. ఆ తర్వాత మన దగ్గర ఏముంది అంటే ఎస్, వెరీ నైస్, ఇట్స్ ఏ పాలిమార్ఫిజం. ఆ తర్వాత హియర్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ మెసేజ్ పాసింగ్. ఏమంటారండి? మెసేజ్ పాసింగ్. అవునా? సో ఈ 7 పాయింట్స్ని ఏమంటారు? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్. ఏమంటారు? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్. అర్థమైందా? దీంట్లో ఏమేమి ఉన్నాయి? క్లాస్, ఆబ్జెక్ట్, ఎన్క్యాప్సులేషన్, డేటా అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్సెస్, పాలిమార్ఫిజం, మెసేజ్ పాసింగ్. ఓకే, రైట్. సో మరి ఒక్కొక్క పాయింట్ మనం తీసుకున్నట్లయితే ఓకే, చాలా డీపర్ సబ్జెక్టు, మనం వెళ్దాం వన్ బై వన్, చాలా ఎక్సలెంట్గా వెళ్దామండి. మరి దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో తెలుసా మీకు? ఓకేనా? దీంట్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది మనకు? పవర్ఫుల్ ఫీచర్స్ ఏంటో తెలుసా? దీంట్లో పవర్ఫుల్ ఫీచర్స్ ఏంటంటే దీంట్లో ఫస్ట్ వన్ వీ క్యాన్ సే దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్క్యాప్సులేషన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ అండి. డేటా అబ్స్ట్రాక్షన్ పవర్ఫుల్ ఫీచర్. ఓకేనా? ఇన్హెరిటెన్సెస్ పవర్ఫుల్ ఫీచర్. అపార్ట్ ఫ్రమ్ దట్ పాలిమార్ఫిజం పవర్ఫుల్ ఫీచర్. ఈ 4 ఫీచర్స్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్లో ఇట్స్ ఏ మోస్ట్ పవర్ఫుల్ అని కూడా చెప్పచ్చు. అర్థమైందా?
right. Encapsulation, or we can say data encapsulation, data abstraction, inheritances and polymorphism ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్లో మోస్ట్ పవర్ఫుల్ ఏమంటారు, ఇట్స్ ఏ మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్స్. ఓకేనా, సరే. నా హియర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద కాన్సెప్ట్ కాల్, అంటే వెన్ ద రైట్ టైం విల్ కమ్ ఐ జస్ట్ గో అండ్ డిస్కస్ విత్ ఆల్ ద థింగ్స్. సో దీస్ ఆర్ ద, మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే సబ్జెక్ట్ లోపల వెళ్ళే ముందు ఇదంతా మీకు వామప్ చూపిస్తున్నాను నేను. ఓకేనా, సబ్జెక్ట్ లోపల వెళ్ళే ముందు ఇదంతా జస్ట్ వామప్ అండి, ఆర్ వీ క్యాన్ సే డెమో క్లాస్ అని చెప్పుకోవచ్చు. అర్థమైందా? సో ఇదంతా మీకు తెలియకుండా మీరు సబ్జెక్ట్ లోపలికి వెళ్ళేసి కూర్చొని సబ్జెక్ట్ నేర్చుకుంటే మీకు సబ్జెక్ట్లో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను స్లోగా మిమ్మల్ని ఇంజెక్ట్ చేస్తున్నాను. అర్థమైందా? రైట్, సరే. నా హియర్ వీ హ్యావ్ ద కాన్సెప్ట్ కాల్డ్ ఇన్హెరిటెన్సెస్. ఏముంది మన దగ్గర? ఇన్హెరిటెన్సెస్. ఏంది ఇన్హెరిటెన్సెస్ అంటే? ఓకేనా, సింపుల్ తీసుకుంటాం. ఆల్రెడీ మీకు యూ నో వెరీ వెల్, యూ ఆర్ వెరీ ఫెమిలియర్ అబౌట్ దీస్ థింగ్స్, నాకు తెలుసు అండి. ఓకేనా, లేదు ప్రోగ్రామింగ్ కొత్తగా వచ్చారు అంటే నీడ్ నాట్ టు వర్రీ అబౌట్ దట్. ఇక్కడ మనం ఇన్హెరిటెన్సెస్ గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇన్హెరిటెన్సెస్ అంటే ఏంది? ఇట్ ఈస్ ఎ రిలేషన్ బిట్వీన్ క్లాసెస్. ఓకేనా, ఎలా చెప్పుకోవచ్చు మనం? హియర్ ఇట్ ఈస్ ఎ రిలేషన్ బిట్వీన్ క్లాసెస్. ప్రస్తుతానికి క్లాసెస్ అని చెప్తున్నానండి. ఓకేనా, యాక్చువల్గా క్లాసెస్ కన్నా మనం ఇక్కడ ఈ విధంగా తీసుకుంటే బాగుంటుంది. ఎంటిటీస్ ఏమంటారు? ఎంటిటీస్. వాట్ డస్ ఇట్ మీన్ హియర్ ద ఎంటిటీ? ఎవరన్నా ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు మీకు, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ ఆర్ దేర్ ఇన్ జావా? జావాలో ఎన్ని రకాల ఎంటిటీస్ ఉన్నాయి అంటే, హియర్ ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ హియర్ వన్ పాయింట్. జావాలో ఎన్ని రకాల ఎంటిటీస్ ఉన్నాయి అంటే మీరు జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఐస్. ఓకేనా, జావాలో 3 టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ ఉన్నాయి. జావాలో ఎన్ని రకాల ఎంటిటీస్ ఉన్నాయి? 3 టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ ఆర్ దేర్. ఐ మీన్స్ ఐ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ఇంటర్ఫేస్. ఏమంటారండి? ఇంటర్ఫేస్. సి ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ క్లాస్. అండ్ ఈ ఈజ్ నథింగ్ బట్ ద ఈనమ్. ఏమంటారు? ఈనమ్. ఇంటర్ఫేస్, క్లాస్, ఈనమ్. ఓకేనా, సో దిస్ ఈజ్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ ఆర్ దేర్ ఇన్ జావా. ఓకేనా, సో మరి ఇన్హెరిటెన్స్ అంటే ఏంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ రిలేషన్షిప్, సారీ ఇట్స్ ఏ రిలేషన్ బిట్వీన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ రిలేషన్ బిట్వీన్ క్లాసెస్ ఆర్ ఎంటిటీస్. సో ఇక్కడ క్లాసెస్ కన్నా మనం వర్డ్ ఎంటిటీస్ అని రాస్తే దట్ వుడ్ బి వెరీ నైస్. ఎంటిటీ అంటే ఏంది? ఎంటిటీస్ ఇట్ మైట్ బి అన్ ఇంటర్ఫేస్, ఇట్ మైట్ బి అ క్లాస్, ఇట్ మైట్ బి అన్ ఈనమ్. అర్థమైందా? అది ఈనమ్ కావచ్చు, లేదా క్లాస్ కావచ్చు, లేదా ఇంటర్ఫేస్ కావచ్చు. ఓకే రైట్, సరే. మన భాషలో చెప్పుకుంటాం. ఏం లేదండి, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. ఓకేనా, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ని ఇక్కడ మనం ఇన్హెరిటెన్సెస్ అంటారు, అంతే. అర్థమైందా? సో మరి వాట్ డస్ ఇట్ మీన్ హియర్? ఇన్హెరిటెన్స్ కదా. రైట్. సో మరి ఇక్కడ ఎందుకు ఇది? ఓకే, వాట్ ఇట్ విల్ ప్రొవైడ్? ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది? ఇది ఏం ప్రొవైడ్ చేస్తుందండి? ఇట్ విల్ ప్రొవైడ్ వేరియబుల్స్. ఓకేనా, ఒక్క సెకండ్. ఇట్ విల్ ప్రొవైడ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఫ్రమ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్. వన్ క్లాస్ నుంచి అనదర్ క్లాస్ మనకు ఏమిస్తుంది? ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ఇది ఏం ప్రొవైడ్ చేస్తుందండి? ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ రీయూజబిలిటీ. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటారు. మీరు ఏం చేశారు అంటే ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొని రావడం జరిగింది? చిన్న ఎగ్జాంపుల్ కోసం తీసుకుంటాం. రీయూజబిలిటీ పర్పస్ కోసం తీసుకొని రావడం జరిగింది. దేనికోసం తీసుకొని రావడం జరిగిందండి? రీయూజబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను ఏం చేశానంటే ఐ జస్ట్ టేక్ వన్ స్టాంప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను ఏం చేశానండి? ఒక స్టాంప్ తీసుకుంటాను. హియర్ ఐ జస్ట్ గో అండ్ టేక్ వన్ స్టాంప్. ఓకే రైట్, హియర్ దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ స్టాంప్ అనుకుంటాం. ఇజ్ ఇట్ ఓకే? రైట్. సో మరి ఇక్కడ ఈ స్టాంప్ పైన నేను ఏం చేశాను? సే సంథింగ్ లైక్ దట్. మీ పేరు రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా రాశాను. ఇప్పుడు నేను ఈ విధంగా రాపించుకొని వచ్చి స్టాంప్ ప్యాడ్ తెచ్చుకొని ఎన్నిసార్లు స్టాంప్ చేయొచ్చు? ఇక్కడ నుంచి ఎన్నిసార్లు స్టాంప్ చేయొచ్చు చెప్పండి? ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐ కెన్ ఏబుల్ టు స్టాంప్ దట్ వన్. అవునా కదా? ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను స్టాంప్ చేయొచ్చు, అంతే కదా? ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసుకుంటూ కూర్చుంటారు మీరు, కాదు కదా? అంటే ఒక్కసారి క్రియేట్ చేసి ఎన్ నెంబర్ ఆఫ్ టైం మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాంటి ఫీచర్ని ఏమంటారంటే, అలాంటి వాటిని మనం ఇక్కడ రీయూజబుల్ అంటారు. ఏమంటారు? రీయూజబుల్ లేదా రీయూజబిలిటీ. అలాంటి రీయూజబిలిటీ కోసం తీసుకొని వచ్చిన కాన్సెప్టే ఇన్హెరిటెన్స్.
అర్థమైందా? సరే, ఒకవేళ ఇన్హెరిటెన్స్ లేకపోతే ఏమవుతుంది? ఒకేసారి రాసిన కోడ్ అగైన్ అండ్ అగైన్ మళ్ళీ రాయాలి. సో సేమ్ కోడ్ లాట్ ఆఫ్ టైమ్స్ మీ యొక్క లాజిక్లో రాస్తే సేమ్ కోడ్ మీ యొక్క ప్రోగ్రాంలో ఉన్నట్లయితే అలాంటి వాటిని మనం ఇక్కడ ఏమంటారంటే సో దట్ ఈస్ నథింగ్ బట్ బాయిలర్స్ ప్లేట్ కోడ్ అంటారు. ఏమంటారు? బాయిలర్స్ ప్లేట్ కోడ్. ఇది గుర్తుపెట్టుకోండి, బాయిలర్స్ ప్లేట్ కోడ్. ఏంది ఇక్కడ బాయిలర్స్ ప్లేట్ కోడ్? బాయిలర్స్ ప్లేట్ కోడ్ అంటే ఏంది మరి? బాయిలర్స్ ప్లేట్ కోడ్ అంటే చాలా సింపుల్ అండి. ఇట్స్ ఏ డూప్లికేట్ లాజిక్ ఇన్ ద ప్రోగ్రామ్. ఏమంటారు? ఇట్స్ ఏ డూప్లికేట్ లాజిక్ ఇన్ ద ప్రోగ్రామ్ ఆ డూప్లికేట్ లాజిక్ ఇన్ ద కోడ్ ఎలా అని చెప్పుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా? సో బాయిలర్స్ ప్లేట్ కోడ్ అనే ఇంటర్వ్యూలో ఎవరన్నా మీరు క్వశ్చన్ అడిగినట్లయితే డూప్లికేట్ లాజిక్ ఇన్ ద కోడ్, దట్స్ ఇట్, నీడ్ నాట్ టు వరీ. మరి ఈ బాయిలర్స్ ప్లేట్ కోడ్ అనే ఫీచర్ని రిమూవ్ చేయడం కోసం ఇన్హెరిటెన్సెస్ అనే కాన్సెప్ట్ని తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే వాటిని రీయూజబుల్, ఒకసారి క్రియేట్ చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు వాడుకోవచ్చు అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. అర్థమైందా? ఓకే, రైట్. హోప్ యు గాట్ దిస్. ఓకే, రైట్. సరే అండి, ఈజ్ ఇట్ క్లియర్? రైట్. మరి ఇక్కడ హియర్ what are the different types of inheritances? మరి here we have the different types of inheritances. యాక్చువల్గా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి. అది ఏంది మరి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సింగిల్ ఇన్హెరిటెన్సెస్. ఏమంటారండి? సింగిల్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ వన్ ఇట్స్ ఏ మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్. ఓకే, నీ బ్రాకెట్లో ఒక పాయింట్ రాస్తాను ఇక్కడ. డైరెక్ట్లీ cannot be accessible or directly cannot be possible. సింపుల్. అంటే డైరెక్ట్లీ పాసిబుల్ లేదంటే ఇండైరెక్ట్లీ పాసిబుల్ ఉన్నట్టే కదా. మరి ఈ డైరెక్ట్లీ పాసిబిలిటీ ఎందుకు లేదు అంటే దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా? విత్ సైంటిఫిక్ రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. యాక్చువల్గా తీసుకుంటే ఏమవుతుంది, ప్రస్తుతానికి మన డెమో సెషన్ కాబట్టి డెమో లాగానే మనం చెప్పుకోవచ్చు. ఒక చిన్న పాయింట్ దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో ప్రాబ్లం, నీడ్ నాట్ టు వరీ. రైట్ గైస్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు చూడండి, నేనేం చేశాను ఇక్కడ మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్ డైరెక్ట్గా జావా ప్రోగ్రామింగ్లో లేదు. ఓకేనా? ఎవరన్నా మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతున్నారు, ఈజ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్ సపోర్టెడ్ ఇన్ జావా అంటే యూ హ్యావ్ టు టోల్ దెమ్ ఆర్ యూ హ్యావ్ టు డిస్కస్ విత్ దెమ్. డైరెక్ట్లీ నాట్ పాసిబుల్. ఓకేనా? జస్ట్ మీరు నాట్ పాసిబుల్ అంటే మీ ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. డైరెక్ట్లీ నాట్ పాసిబుల్ అని చెప్పాలి. విచ్ మీన్స్ దట్ అంటే దాని అర్థం ఏమని, విల్ యూ ప్లీజ్ ఎలాబరేట్ అని మళ్ళీ క్వశ్చన్ అడగచ్చు. విచ్ మీన్స్ దట్ డైరెక్ట్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బట్ ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకేనా? ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ పాసిబుల్ అని కూడా మీరు చెప్పుకోవచ్చు అండి. హోప్ యు గాట్ దిస్. ఓకే, అండ్ దెన్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నుంచి మనం డిస్కస్ చేద్దాము. అదేంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్హెరిటెన్సెస్ బిట్వీన్ క్లాసెస్. ఓకే, ఐ జస్ట్ గో అండ్ డిస్కస్ వన్ పాయింట్ హియర్. ఇక్కడ చూడండి, హియర్ అదేంటంటే ఫ్రమ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్ అని చెప్తున్నాం మనం. అవునా? హియర్ ఈ వన్ క్లాస్ అంటే ఏంది మరి ఇక్కడ? వాట్ డస్ ఇట్ మీన్ హియర్ వన్ క్లాస్? ఓకేనా? ఈ వన్ క్లాస్ అంటే ఏంది? దిస్ ఈజ్ నథింగ్ బట్, వీటిని ఏమంటారు? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ పేరెంట్ క్లాస్ అంటారు. ఏమంటారండి? ఇట్స్ ఏ పేరెంట్ క్లాస్ మన భాషలో, లేదా ప్రోగ్రామింగ్ భాషలో వాటిని ఏమంటారంటే సూపర్ క్లాస్. గుర్తుపెట్టుకోండి, సూపర్ క్లాస్. అర్థమైందా? రైట్. సరే, నా హియర్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ అనదర్ క్లాస్ అనే ఇంకొక ఆప్షన్ ఉంది మన దగ్గర. సో అదేం మరి? సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ చైల్డ్ క్లాస్ అంటారు. ఏమంటారండి? చైల్డ్ క్లాస్. ఆర్ ఎల్స్ వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ విత్ సబ్ క్లాస్. అర్థమైందా? ప్రోగ్రామింగ్ భాషలో ఎస్పెషల్లీ ఇన్ జావా ప్రోగ్రామింగ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇట్స్ ఏ సబ్ క్లాస్. పేరెంట్ క్లాస్, సూపర్ క్లాస్. సారీ అండి, పేరెంట్ క్లాస్ సూపర్ క్లాస్ రెండు ఒకటే. చైల్డ్ క్లాస్, సబ్ క్లాస్ రెండు ఒకటే. మనకు అర్థం కావడం కోసం ఇక్కడ పేరెంట్ అనే వర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. మనకు అర్థం కావడం కోసం ఇక్కడ మనం చైల్డ్ అనే వర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో యాక్చువల్గా ప్రోగ్రామింగ్ భాషలో వాటిని సూపర్ క్లాస్ అంటారు. ఇక్కడైతే ప్రోగ్రామింగ్ భాషలో మనం సబ్ క్లాస్ అంటున్నాం. అంతే, దట్స్ ద డిఫరెన్సెస్. ఓకేనా? సో మరి దీన్ని బేస్ చేసుకొని ప్రోగ్రామింగ్ అప్కమింగ్ డేస్లో నేను ఇదే టర్మినాలజీ వాడతాను. ఓకేనా? యూ హ్యావ్ టు ఫాలో దట్ వన్. రైట్. నౌ
ఫస్ట్ వన్ ఏముంది మన దగ్గర, ఇట్స్ ఏ సింగిల్ ఇన్హెరిటెన్స్ ఉంది. నెక్స్ట్ వన్ ఏముందండి, ఇట్స్ ఏ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఉంది. అది డైరెక్ట్గా పాసిబిలిటీ లేదు. ఆ తర్వాత మనకేముంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్సెస్ అని చెప్పుకోవచ్చు. హియర్ వీ ఆల్సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్సెస్. అర్థమైందా? మీకు ప్రోగ్రామింగ్ రాకపోయినా మీకు టెన్షన్ లేదు. ఎవ్రీథింగ్ మీకు అంటే బిగినింగ్ నుంచి వెళ్తున్నాం కాబట్టి చాలా ఈజీగా ఎక్స్పర్ట్స్ అయిపోతారు మీరు అంతే. వన్స్ మీరు కోర్ జావా కంప్లీట్ చేశారంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ పర్సన్స్తో మీరు ప్యూర్ టెర్మినాలజీ వాడేసి వాళ్ళ వేలో మీరు కోడింగ్ చేస్తారు. ఇజ్ ఇట్ ఓకే? రైట్, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ వన్ హియర్ వాట్ వీ హ్యావ్ hierarchical inheritances. Is it okay? Next one here we have, that is nothing but say hybrid inheritances. ఏమంటారండి? హైబ్రిడ్ ఇన్హెరిటెన్సెస్. లైక్ దట్ హియర్ వీ హ్యావ్ ద డిఫరెంట్ 5 types ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఎస్పెషల్లీ ఇన్ జావా. అఫ్ కోర్స్ ఇది మనకు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఉన్నాయి, బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దోస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కాన్సెప్ట్స్ హియర్. Is it okay? So మరి what are the different types of programming language? Here we have single inheritance, multiple inheritances, అది డైరెక్ట్గా పాసిబిలిటీతో ఉండదు, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్సెస్, హైరార్కికల్ ఇన్హెరిటెన్సెస్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్సెస్. ఇక్కడ ఎందుకు సింగులర్ వచ్చింది వర్డ్, ఇక్కడ ఎందుకు ప్లూరల్ వస్తుంది అంటే దానికి రీజన్ చెప్తాను. ఇక్కడ సింగిల్ పేరెంట్ సింగిల్ చైల్డ్ అని, ఇక్కడ మల్టిపుల్ పేరెంట్స్ సింగిల్ చైల్డ్ అని ఇక్కడ నుంచి. ఓకేనా? అంటే మల్టిపుల్ చిల్డ్రన్ మల్టిపుల్ పేరెంట్స్ ఉంటారు. అలాంటి కేసులో ఇక్కడ మనం ఇన్హెరిటెన్సెస్ అనే వాటిని యూజ్ చేస్తున్నాం. ఇజ్ ఇట్ ఓకే? రైట్. సరే, బిఫోర్ గోయింగ్ టు దట్ ఐ జస్ట్ టేక్ వన్ ఎగ్జాంపుల్ హియర్. ఓకేనా? రైట్. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సే సపోజ్ మీకు అర్థం కావడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను ఇక్కడ, హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ ఏం చేశాను, వాట్స్ ద నేమ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు డిఫైన్. ఒక చిన్న పేరు రాసుకుంటాను. అది ఎలా రాస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్ అర్థం కావడం కోసం అంతే. ఓకేనా? హియర్ అర్థం కావడం కోసం మీకు ఒక చిన్న పాయింట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే, సో ఓకే రైట్. మరి ఇది పేరెంట్ క్లాస్, ఐ జస్ట్ గో హియర్స్ బేస్ క్లాస్ అని చెప్పుకుంటాం. బేస్ క్లాస్, చాలామంది పేరెంట్ క్లాస్ని బేస్ క్లాస్ అని కూడా చెప్తారు. నీడ్ నాట్ టు వరీ అబౌట్ దట్. ఆ తర్వాత హియర్ ఐ హ్యావ్ వన్ మోర్ క్లాస్. అదేంటంటే దిస్ ఈస్ నథింగ్ బట్ సే డిరైవ్డ్ క్లాస్. చైల్డ్ క్లాస్ని డిరైవ్డ్ క్లాస్ అని కూడా చెప్పచ్చు. నీడ్ నాట్ టు వరీ. ఓకేనా? మరి వాట్ ఈజ్ మై క్వశ్చన్ హియర్, నా క్వశ్చన్ ఏంటంటే, ఓకేనా, ఇది కరెక్టా అంటే హియర్ ఐమ్ గోయింగ్ టు టేక్ లైక్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్. మరి ఇది కరెక్టా? ఏది కరెక్ట్? ఏదండి కరెక్ట్? ఫస్ట్ వన్నా సెకండ్ వన్నా? అంటే అఫ్ కోర్స్ మీరు ఏమంటారు, సార్ రెండు కరెక్టే కదా అంటారు. ఇంకొంతమంది 1 అంటారు, ఇంకొంతమంది 2 అంటారు. ఓకే, నో ప్రాబ్లం, నథింగ్ టు వర్రీ అబౌట్ దట్. ఇక్కడ మీరు వర్రీ కావాల్సిన అవసరం అయితే లేదండి. చాలా సింపుల్. ఆల్వేస్ రిమెంబర్ 1 పాయింట్. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా? పేరెంట్ క్లాస్ దగ్గర ఆరో హెడ్ ఉండాలి. ఇది ఉంది కదా ఆరో హెడ్, ఇది పేరెంట్ క్లాస్ దగ్గర ఉండాలి. ఐల్ జస్ట్ గో అంటే హియర్ షో ఇట్ లైవ్. ఇలా చూపిస్తాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద కరెక్ట్ డైరెక్షన్. ఇంటర్వ్యూలో కూడా మిమ్మల్ని సంథింగ్ ఏదైనా డ్రా చేయండి అని ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి జాబ్ ఇవ్వకుండా కూడా చేస్తారండి. ఓకేనా? నీడ్ నాట్ టు వరీ అబౌట్ దట్. దిస్ ఈజ్ వాట్ ద కరెక్ట్ వే. మరి చాలామంది ఇలా కన్ఫ్యూజ్ అయిపోతారు, దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ థింగ్, ఇది కరెక్ట్ కాదు. ఓకేనా? దిస్ ఈజ్ కరెక్ట్. ఆల్వేస్ రిమెంబర్ 1 పాయింట్. అదేంటంటే ఇది ఆరో హెడ్, ఇది వీటిని ఏమంటారండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఆరో హెడ్. అవునా కదా? ఈ ఆరో హెడ్ అనేది ఆల్వేస్ రిప్రజెంట్ పేరెంట్. ఓకేనా? ఆరో టైల్ ఇక్కడ మనకి ఏముంది, ఆరో టైల్ రిప్రజెంట్ ఆల్వేస్ చైల్డ్. గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ చైల్డ్. అర్థమైందా? సో మరి ఇప్పుడు చెప్పండి నాకు, టోటల్ ఇక్కడ ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు? ఒక పేరెంట్ ఉంది, ఒక చైల్డ్ ఉంది. సో ఇక్కడ 1 పేరెంట్ 1 చైల్డ్ ఉన్నారు అని అనుకున్నట్లయితే అలాంటి వాటిని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఏమంటారు? సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకేనా? రైట్. హోప్ యు గాట్ దిస్.
రైట్. అండ్ దెన్ వన్ మోర్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు నోట్. అదేంటంటే ఇక్కడ మనం చెప్పుకుంటామండి. ఓకే రైట్. హియర్ ఒక నోట్ పాయింట్ రాసుకుంటాం ఇక్కడ నుంచి. అదేంటంటే టూ ఇక్కడ రాస్తామండి బాగుంటుంది. టూ హోమోజీనియస్ ఎంటిటీస్ వచ్చాయి అని అనుకున్నట్లయితే దెన్ యూ హ్యావ్ టు యూస్ ఎక్స్టెండ్స్ కీవర్డ్ ఫార్ ఇన్హెరిటెన్సెస్ కోసం మీరు ఎక్స్టెన్స్ కీవర్డ్ని వాడుతున్నారు. ఓకేనా? యూస్ ఎక్స్టెన్స్ కీవర్డ్ ఇన్ ఇన్హెరిటెన్సెస్. ఎలా తీసుకోవచ్చు? ఫర్ ఇన్హెరిటెన్స్ ఏదైనా కావచ్చు. ఇట్స్ నాట్ ద బిగ్ థింగ్. రైట్. టూ హోమోజీనియస్ ఎంటిటీస్ వచ్చాయి అని అనుకున్నట్లయితే ఎక్స్టెండ్ కీవర్డ్ని వాడాలా ప్రోగ్రామింగ్లో. అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సింపుల్ లాజిక్ అదేంటంటే టూ హెట్రోజీనియస్, సార్ ఇదేంటి సార్ మనకు కొత్తగా ఉన్నాయి వర్డ్స్ అన్ని నట్టు వారు. టూ హెట్రోజీనియస్ ఎంటిటీస్ ఓకేనా? టూ హెట్రోజీనియస్ ఓకే రైట్. టూ హెట్రోజీనియస్ ఎంటిటీస్ వచ్చాయి అని అనుకున్నట్లయితే యూస్ ఇంప్లిమెంట్స్ కీవర్డ్ ఓకేనా? ఇన్ ఇన్హెరిటెన్సెస్. ఇజ్ ఇట్ ఓకే గైస్? అర్థమైందా? రైట్. హోమోజీనియస్ మీనింగ్ ఏంటంటే సేమ్. హెట్రోజీనియస్ మీనింగ్ ఏంటంటే డిఫరెంట్. ఓకేనా? హెట్రోజీనియస్ మీనింగ్ ఏంటంటే డిఫరెంట్. దాని అర్థం ఏంటంటే ఇక చూడండి, ఇక్కడ క్లాస్ వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది? క్లాస్ పేరు ఏమొచ్చింది? ఇక్కడ బేస్. ఇక్కడ కూడా క్లాసే వచ్చింది. ఇక్కడ క్లాస్ పేరు ఏముంది? డిరైవ్డ్. అవునా? గమనిస్తున్నారా? రైట్. ఇక చూడండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ బేస్ క్లాస్, డిరైవ్డ్ క్లాస్. టోటల్ ఎంటిటీస్ ఎన్ని ఉన్నాయండి? 3 ఎంటిటీస్ ఉన్నాయి. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఏమేమి ఉన్నాయి చెప్పండి ఒకసారి. ఫస్ట్ వన్ దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్ఫేస్ ఒకటి, క్లాస్ ఒకటి, ఈనమ్ ఒకటి. అవునా కదా? ఇప్పుడు ఏం చెప్తున్నాను? ఇక చూడండి, టూ హోమోజీనియస్ ఎంటిటీస్ అంటే ఇక్కడున్న క్లాసు ఇక్కడ కూడా మన క్లాస్ వచ్చినట్లయితే అట్ దట్ టైం ఈ రిలేషన్ మీరు ఎలా తీసుకుంటున్నారు అంటే హియర్ యూ హ్యావ్ టు టేక్ ద రిలేషన్ కాల్ బై యూజింగ్ ఎక్స్టెన్స్ కీవర్డ్. అర్థమైందా? హోప్ యు గాట్ దిస్. ఈ ఎక్స్టెన్స్ కీవర్డ్ని వాడి మీరు రిలేషన్ని తీసుకోవాలి. అలా కాదు సార్, టూ హెట్రోజీనియస్ వచ్చాయి. హెట్రోజీనియస్ అంటే ఇక్కడ బేస్ క్లాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బేస్ క్లాస్ ఉంది, ఇక్కడ డిరైవ్డ్ ఇంటర్ఫేస్ ఉంది అనుకుంటాం. ఇక్కడ డిరైవ్డ్ ఇంటర్ఫేస్ ఉంది. ఏముందండి? ఇక్కడ హియర్ వీ హ్యావ్ సే డిరైవ్డ్ ఇంటర్ఫేస్ ఉంది. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుంటాం అంటే ఇక్కడున్న క్లాసు ఇక్కడున్న ఇంటర్ఫేస్ రెండు డిఫరెంట్ కదా? అవునా కదా? ఒకవేళ ఇక్కడ క్లాస్ ఉంది, ఇక్కడ ఈనమ్ కూడా ఉండొచ్చు. ఒకవేళ ఇక్కడ ఈనమ్ ఉంది, ఇక్కడ క్లాస్ ఉండొచ్చు. ఇక్కడ ఇంటర్ఫేస్ ఉంది, మరి ఇక్కడ మనకు క్లాస్ ఉండొచ్చు. అంటే టూ డిఫరెంట్ ఎంటిటీస్ ఉన్నాయి. అట్ దట్ టైమ్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఫర్ ద ఇన్హెరిటెన్సెస్ పర్పస్ మనం ఎలా డిఫైన్ చేస్తారంటే ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ని వాడతారు. గుర్తుపెట్టుకోండి, ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ని వాడుతున్నాం. హోప్ యు గాట్ దిస్. అర్థమైందండి? ఓకే రైట్, పర్ఫెక్ట్. ఇప్పుడు చూద్దాం. ఓకేనా? మరి సింగిల్ ఇన్హెరిటెన్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సింగిల్ ఇన్హెరిటెన్స్. మరి ఏంది సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే? ఇట్ ఈస్ ఎ రిలేషన్ బిట్వీన్, ఇలా చెప్పుకోవచ్చు మనం ప్రస్తుతానికి. ఇట్ ఈస్ ఎ రిలేషన్ బిట్వీన్ ద క్లాసెస్. ఓకేనా? ఆల్ ఎంటిటీస్ అని చెప్పుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఎంటిటీస్ యూ కెన్ సే. అవునా కదా? ఓకే రైట్. సో మరి ఇదేం చేస్తుంది? ఇట్ విల్ బ్రింగ్ the variables and methods from only one superclass to one or more number of classes. Okay, perfect. ఓకేనా? ఇక చూద్దాం. హియర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ విత్ యూ. ఇక్కడ ఎందుకు ఈ పాయింట్ రాయడం జరిగింది? ఆర్ మోర్ నంబర్ ఆఫ్ క్లాసెస్.
ఓకేనా రైట్. ఇది బేస్ క్లాస్, అంటే ఒక పేరెంట్ క్లాస్ ఉంటుంది, ఒక చైల్డ్ క్లాస్ ఉంటుంది. ఏముందండి ఇక్కడ 1 పేరెంట్ క్లాస్ ఉంది, 1 చైల్డ్ క్లాస్ ఉంది, 1 పేరెంట్ క్లాస్ ఉంది, 1 చైల్డ్ క్లాస్ ఉంది. ఓకేనా. సో అలాంటి వాటిని ఏమంటారు, సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఇంకా ఇన్ డీపర్గా దీంట్లో వెళ్ళినట్లయితే 1 పేరెంట్ క్లాసు అగైన్ సంథింగ్ వీ హ్యావ్, అది మనం ఇప్పుడు కాదండి, రియల్ టైమ్ సబ్జెక్ట్లో వెళ్ళిన తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. సో మరి వాట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ విత్ యూ హియర్, 1 పేరెంట్ క్లాసు 1 చైల్డ్ క్లాసు ఉన్నట్లయితే, 1 పేరెంట్ క్లాసు 1 చైల్డ్ క్లాసు ఉన్నట్లయితే అలాంటి వాటిని మనం ఏమంటారు, సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఇది ఎందుకోసం వాడతారు అంటే పేరెంట్లు ఉన్న, మన భాషలో చెప్పుకుంటాం అర్థం కావడం కోసం. ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకుంటాను. అదేంటంటే పేరెంట్ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఎవరికి వస్తాయి, చిల్డ్రన్కి వస్తుంది, అంతే కదా. ఇప్పుడు మీ పేరెంట్ ప్రాపర్టీస్ ఎవరికండి వెళ్ళేది, మీకే కదా, అవునా రైట్. సరే మరి ఇప్పుడు చూడండి, పేరెంట్ ప్రాపర్టీస్ అన్నీ మనకు చైల్డ్ క్లాస్లో వాడుకోవచ్చు. వాట్ ఎవర్ ద పేరెంట్ ప్రాపర్టీస్ హియర్ వీ హ్యావ్, ఇక్కడ పేరెంట్ దగ్గర ఉన్న కంప్లీట్ ప్రాపర్టీస్ ఎవరికి వెళ్తాయి, ఇక్కడ చైల్డ్కి వెళ్ళిపోతాయి, అవునా. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, పేరెంట్ తన యొక్క ప్రాపర్టీస్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు, తన యొక్క ప్రాపర్టీస్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చైల్డ్ ఏం చేయొచ్చు అంటే, చైల్డ్ దట్ మీన్స్ ఇక్కడ డిరైవ్డ్ క్లాస్ కెన్ ఏబుల్ టు యూస్ ఇట్స్ ఓన్ ప్రాపర్టీస్, తన యొక్క ప్రాపర్టీస్ని యూజ్ చేయొచ్చు, ప్లస్ పేరెంట్ ప్రాపర్టీస్ని కూడా యూజ్ చేయొచ్చు. అర్థమైందా రైట్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ సింగిల్ ఇన్హెరిటెన్స్. సో ఈ విధంగా మనం వాడుకోవచ్చు. మరి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ వేరియబుల్ అంటే ఏంది, మెథడ్ అంటే ఏంది, ఓకేనా. మన యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇజ్ ఇట్ ఓకే రైట్ గైస్. సో మరి వాట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ విత్ యూ, మరి సింగిల్ ఇన్హెరిటెన్స్ గురించి మనం ఇప్పుడు చెప్పడం అనేది జరిగింది. హోప్ యు గాట్ దిస్. షల్ వి గో విత్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మన యొక్క సెషన్ కొంచెం లెంతీ అవుతుంది కాబట్టి నేను మా యొక్క సెషన్ ఇక్కడితో నేను క్లోజ్ చేస్తాను, ఇక్కడితో స్టాప్ చేద్దామండి. మరి ఇంకొక క్లాస్లో వీ జస్ట్ గో అండ్ డిస్కస్ విత్ యూ లాట్ ఆఫ్ థింగ్స్, అవునా. సో సబ్జెక్ట్ ఈస్ వెరీ ఈజీ. ప్రోగ్రామింగ్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, చాలా 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 ఈజీ కాన్సెప్ట్, ఓకేనా. మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. నీడ్ నాట్ టు వర్రీ అబౌట్ దీస్ థింగ్స్, దీని గురించి మీరు వర్రీ కావాల్సిన అవసరం అయితే లేనే లేదు. హోప్ యు గాట్ దిస్. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక నోట్స్ పెట్టుకోండి, ఈ వీడియోస్ వన్స్ ఆర్ ట్వైస్ రిలాక్స్గా వినండి, అంతే. వాట్ ఎవర్ ద పాయింట్స్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్, యూ జస్ట్ రైట్ ఇట్ డౌన్ యాజ్ ఇట్ ఈస్. ఎందుకంటే రాయడం వల్ల, ఇప్పుడు నేను మెటీరియల్ మీకు పంపించేస్తాను, నో ఈజ్ నాట్ ద బిగ్ థింగ్, ఓకేనా. పంపించడం అయితే ఒకసారి చూసి మీరు సైలెంట్ అయిపోతారు. రాయడం చేసినట్లయితే మీ మైండ్ మీ బాడీకి సింక్ అవుతుంది, అప్పుడు మీరు సంథింగ్ నేర్చుకోవచ్చు. అందుకని రైటింగ్ హ్యాబిట్ చేసుకున్నాను, ఓకేనా. ఐ బిలీవ్ ఇన్ రైటింగ్. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే. సో నా అండ్ దెన్ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీకు ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవ్రీ సబ్జెక్ట్ ఎవ్రీథింగ్ మనం చెప్పే ప్రతి ఒక్క పాయింట్ మీరు యాజ్ ఇట్ ఈస్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీకు ల్యాబ్ ప్రోగ్రామ్స్ ఏమైతే నేను చెప్తాను ప్రాక్టికల్స్ కోసం, ప్రాక్టికల్ ఇన్ ద సెన్స్ మీ ప్రోగ్రామ్ అప్కమింగ్ డేస్లో ప్రోగ్రామ్స్ అన్నీ వస్తాయి, చాలా ప్రోగ్రామ్స్ వస్తాయి. ఆ చాలా ప్రోగ్రామ్స్ మీరు యాజ్ ఇట్ ఈస్ ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. సో మరి థ్యాంక్ యూ గైస్. అంటే యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ అది ప్రాక్టీస్ చేయాలి, దాన్ని బేస్ చేసుకుని ఇంకొంచెం మీరు మీ అంతకు మీరే ఓన్గా డెవలప్ చేయండి. హోప్ యు గాట్ దిస్. మరి మనం నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుతాం. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఏ గ్రేట్ డే.